హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మేము జమ్మలమడుకు అయితే వచ్చేసాము. ఇక్కడ మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ పక్కనే గుడు మస్తాన్వలి ఉర్స్ అయితే జరుగుతుంది, అక్కడికైతే వెళ్తాము. సో ప్రజెంట్ మేము ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ దర్శనం అయితే చేసుకొని తర్వాత మనము ఉర్సుకైతే వెళ్తాము. ఈవినింగ్ టైం కాబట్టి చాలా జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందుకని చాలా ఈ ప్లేస్ అయితే పీస్ఫుల్గా ఉంది. ఇంకా మనకి చూసినట్లయితే నెక్స్ట్ మంత్ స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ అంతా చలువ పందిళ్ళు అయితే వేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ మంత్ 17th స్వామివారి కళ్యాణము రథోత్సవం అయితే ఉంటుంది. సో అందుకోసము ఇక్కడ మొత్తం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు, చలువ పందిళ్ళు అయితే వేస్తూ ఉన్నారు. ఇంకా గుడి లోపల అయితే వీడియో అయితే తీయనియరు. సో అందుకోసము నేను వీడియో అయితే తీయలేదు. ఇంకా తర్వాత మా దర్శనం అయితే అయిపోయిన తర్వాత మేము ఇంకా ఉర్సు దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఉర్సు జరిగే చోటుకైతే వచ్చేసాము. ఇక్కడ చాలా సెక్యూరిటీ అయితే ఉంది. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి లోపలికైతే వెళ్ళాలి. ఇది వచ్చేసి ఇంకొక ఎంట్రీ గేట్ అనమాట. ఇక్కడ నుంచి మనం వెళ్ళినట్లయితే డైరెక్ట్గా గూడు మస్తాన్వలి ఉర్సు దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడ నుంచి మనము లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ చూసినట్లయితే చుట్టుపక్కల చాలా రకరకాల అంగళ్ళు అయితే వచ్చాయి. ఇక్కడ జనాలు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నారు లోపలికి కూడా వెళ్ళనీకి. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. అక్కడ మనకి కొంచెం దూరంలో కనిపిస్తుంది కదా, అదే అనమాట మెయిన్ స్వామివారిని. అక్కడికి అయితే వెళ్ళి దర్శించుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ చాలా జనాలు అయితే ఉన్నారు. సో వెళ్ళడానికి కూడా స్పేస్ అయితే లేదు. మేము ఎలాగోలా కొంచెం కష్టపడి లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము. ఇంకా చేసుకున్న తర్వాత మేము ఇక్కడ చాలా అంగళ్ళు వచ్చాయి కాబట్టి ఇంకా చూడడానికి వాటిని తిరగనీకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంతమంది జనాలు ఉన్నారు, చాలా జనాలు అయితే ఉన్నారు.
ఇంకా ఫైనల్గా మేము ఇక్కడ తిరిగేదంతా అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి మేము మా ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.